గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయం మన యేసయ్యను ధ్యానించడానికి. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇది గుడ్ మార్నింగ్, మరి ఇతర దేశాల్లో ఉన్న వారికి గుడ్ ఆఫ్టర్నూన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మమ్మల్ని చూచే దేవా, మా ప్రార్థనలు వినే దేవా, మాకు సహాయం చేసే దేవా, మాకు జవాబు ఇచ్చే ప్రభువా, నిన్నే స్తుతిస్తున్నాము. నీతో సహవాసం కలిగిన బ్రతుకులు మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఎలా ఉన్నారండి? ఏం చెప్పమంటారండి మా బాధలు అంటారా? ఎవరికి తెలుసండి మా బాధలు, మా కష్టాలు, మా శ్రమలు, మా హృదయంలో ఉన్న పోరాటాలు, మా బ్రతుకులో మేము ఎదుర్కొంటున్న సమస్యలు అని ఈ రోజున ఎందరో దుఃఖితులుగా ఉన్నారు. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా, ఎవరు చూచినప్పటికీ ఏమి చేయకుండా వెళ్ళిపోయినా, నీ బాధను చూసిన ప్రభువు నిన్ను విడవడు. నీ బాధను ఆయన చూస్తాడు. ఐగుప్తులో ఇశ్రాయేలీయుల శ్రమలను నేను చూచాను. వారు పెట్టిన మొరలు నేను విన్నాను. మోషే, రా, నువ్వు వెళ్ళి నా ప్రజలను విడిపించు అని మోషేను పంపించాడు. చూడండి, అలాగే మన శ్రమను, మన కన్నీటిని, మన బాధను చూసి ఈరోజు మోషేలు, యెహోషువాలు, పౌలులు, పేతురులు అక్కర్లేదండి. మన ప్రభువే మనకు తోడున్నాడు. ఆయనే మన కొరకు దిగి వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. నేను వెళ్ళి మీ కొరకు మిమ్మల్ని అనాథులుగా విడువను. నేను వెళ్ళి నా ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. అవునండి, నిన్ను చూచిన దేవుణ్ణి నీవు చూచావా? చాలాసార్లు ప్రభువు మనల్ని చూస్తూనే ఉన్నాడు, కానీ మనం ఆయన్ని చూడటం లేదు. కాబట్టి ఆయన మనల్ని చూస్తున్నాడు అనే సంగతి మనం ఎరగటం లేదు. నువ్వెక్కడో చూస్తూ, నువ్వేదో చూస్తూ, నువ్వు ఎటో పోతుంటే నిన్ను చూచే వారిని నువ్వు చూడలేవు కదా. హాగరు అని బైబిల్లో ఉంది, మీకు తెలుసు కదండి. శారాయి పని మనిషిగా ఉంది, సహాయకురాలిగా ఉంది, కానీ చాలా నమ్మకంగా ఉంది కాబోలు, చాలా సహాయకరంగా ఉంది కాబోలు శారాకి చాలా ఇష్టమైపోయి ఒక సమయంలో ఇంకా నాకు పిల్లలు కలగటం లేదు, నువ్వు అబ్రహాముతో వెళ్ళు, ఒక బిడ్డను కంటే ఆ బిడ్డను నా బిడ్డగా పెంచుకుంటాను అని చెప్పింది. ఆ రీతిగా ఆఖరికి గర్భవతి అయ్యింది. తన గర్భవతిని అని తెలుసుకోగానే ఆమెకి ఎక్కడ లేని గర్వం వచ్చేసింది. యజమానురాలు మీద తిరగబడటం మొదలుపెట్టింది. యజమానురాలు తిరగబడుతుంటే, చూడు నన్ను, ఈమె తిరగబడుతుందని మా అబ్రహాముతో చెప్తే, నువ్వే కదమ్మా తెచ్చుకున్నావు, నన్నేం చేయమంటావు, నువ్వే చూచుకో అన్నాడు. ఇంకా ఆమె శరణం పెట్టడం మొదలుపెట్టింది. మరి ఎన్ని శ్రమలు పాలయ్యిందో, కానీ పనులు భారమైందో, మరి నిందలైనయో, మరి కర్కశంగా ఉందో, ఆ బాధను తట్టుకోలేక ఆమె శారాయి ఇంటిలో నుండి, అబ్రహాము శారాల ఇంటిలో నుండి పారిపోయింది. అవునండి, ఇవాళ మనలో చాలామంది అనవసరంగా తెచ్చుకున్న బాధలు, నీ గర్వమే కదా బాధలకు కారణం, నీ అవివేకమే కదా, నీ అజ్ఞానమే కదా, నీ పాపం వల్లే కదా. చూడండి, మనం పాపం చేసినప్పుడు మనం శ్రమలు పాలైపోతాం. నీ శ్రమలు పాపములు విస్తరించినందున నీకు శ్రమలు విస్తరిస్తున్నాయి. మనం దాన్ని పశ్చాత్తాపపడితే విడుదల ఉంటుంది, కానీ పారిపోదామంటే ఎక్కడికి పారిపోతారు? పాపము. అది అరణ్యం ఆ రోజుల్లో. మరి ఆ అరణ్యంలోనికి పారిపోయింది, ఇసుక ఎడారులలోనికి పారిపోయి అక్కడ పరుడుతున్నప్పుడు ఇప్పుడు ఆమె ఒక స్వరం వినింది. చూడండి, ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనం. శారాయి దాసి అయిన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్తున్నావు అడిగినందున, అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవుచున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు దగ్గర తిరిగి వెళ్ళి
ఆమె చేతి కింద అణిగుండమని చెప్పాను. ఎక్కడ నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నీకు ఆశ్రయం ఇచ్చిన అబ్రహాము కుటుంబంలో నుండి పారిపోతున్నావు. నిన్ను ప్రేమించి నిన్ను హెచ్చించిన సారాయి దాసురాలి నీవు యజమానురాలుగా ప్రవర్తించి పారిపోతున్నావు. ఎక్కడికి పారిపోతున్నావు? పోనీ చెప్పు. అమ్మగారి ఇల్లుందా అక్కడ? లేదే. ప్రభుత్వాలు ఉన్నాయా అక్కడ నీకు సహాయం చేయడానికి? లేదే. ఎక్కడికి పోతున్నావు? నీవు గర్భంలో బిడ్డను అని ఆమెను చూసి, ఆమె వేదన చూసి, ఆమె పరిస్థితిని చూసి వెళ్ళు. తిరిగి వెళ్ళి సారాయి దగ్గర అణిగి ఉండు. నువ్వు అలా చేస్తే నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. నీ గర్భంలో ఒక కుమారుడు ఉన్నాడు అని ఆమెను గురించిన విషయాలను చెప్పినప్పుడు 13వ వచనం చూస్తే, అది చూచుచున్న దేవుడని, దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. చూచుచున్న దేవుడు అని తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఎల్ రోహి అని పాటల్లో పాడుతున్నాం. ఎల్ రోహి అంటే చూచుచున్న దేవుడు. కళ్ళుండి చూడని, చెవులుండి వినని, చేతులుండి సహాయం చేయని, నోరుండి మాటలాడని, కాళ్ళుండి నడవలేని దేవుడు కాదండి. ఆయన మనల్ని చేసిన వాడు, మనకి చెవులిచ్చిన వాడు, వినకుండా మనకు కన్నులిచ్చిన వాడు కానకుండునా నిన్ను చేసిన వాడు నీకంటే గొప్పవాడు. మనల్ని చూస్తున్నాడు ఆయన. సీసీ కెమెరాలు అక్కర్లేదు నిన్ను చూడటానికి. ఏ టీవీలు అక్కర్లేదు. నెట్ కనెక్షన్ అక్కర్లేదు. నేను సమీపము నుండి చూచు దేవుడను, దూరము నుండి చూచు దేవుడను కాన, నాకు కనబడకుండా రహస్య స్థానంలో దాక్కొని కలిగిన వాడు ఎవడైనా కలడా అని ఇర్మియా 23లో ఉంది. నేను దగ్గరకు వచ్చి చూడక్కర్లేదు. నేను అక్కడి నుంచే చూస్తున్నాను. నేను పరలోకంలో నుండి చూస్తున్నాను. నాకు కనబడకుండా రహస్యమైన స్థలములో దాక్కోగలిగిన వాడు ఎవడు లేడు. దానికే దావీదు అన్నాడు, నేను కూర్చుండుట, లేచుట, నా పడక, నా నడక నీకు తెలుసు. నేను చీకటిలోనికి వెళ్తాను అంటే చీకటిగా లేదు. నేను సముద్రంలోకి వెళ్తే అక్కడున్నావు, ఆకాశంలో పోతే అక్కడున్నావు. నేను ఎక్కడికి పోదాను నీ దగ్గర నుంచి? అంటే ప్రభువు మనల్ని చూసేది మనల్ని శిక్షించడానికి, లేకపోతే దండించడానికి, లేకపోతే బెదిరించడానికి అనుకుంటే అజ్ఞానం. ఆయన కన్నులు ఎప్పుడూ కూడా మన మీదే ఉన్నాయి. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం కాబట్టి తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన అందరికీ ప్రభు. ఆయన అందరినీ చూస్తున్నాడు. ముఖ్యంగా బాధలలో, శ్రమలలో, వేదనలో ఉన్నవారిని ఆయన చూస్తున్నాడు. కారణం వారికి ఆ పరిస్థితి నుంచి వారికి విడుదల కలగజేయడానికి. నీ బాధల్లో నువ్వు బాధలు చూసుకొని కుమిలిపోతున్నావే కానీ, నీ శ్రమలు చూసుకొని వేదన పడుతూ ఎవరి వల్ల వచ్చినాయి అని వారిని వీరిని నిందిస్తున్నావే కానీ, నీ శ్రమలలో నుండి నిన్ను విడిపించగలిగిన ప్రభువు నీ వైపే చూస్తున్నాడు అన్నది నీవు గుర్తించడం లేదండి. పేతురు, నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు బొంకుతావు అని చెబితే, నో ప్రభువా, ఏంటి ప్రభువా నువ్వు ఇలా చెప్తున్నావు? నీ కొరకు శ్రమ పడడానికి, చనిపోవడానికి కూడా సిద్ధమే అన్నాడు. కానీ తీరా ఆ శోధన సమయంలో ముమ్మారు నేను ఎరగనని బొంకేశాడు. అప్పుడు కోడి కూసిందట, కొక్కరకో అని. అప్పుడు ప్రభువు పేతురు వైపు చూశాడు. పేతురు ప్రభువు వైపు చూచాడు. కోడి కూయగానే ప్రభువు గుర్తొచ్చాడు. కళ్ళు తెరవగానే ప్రభువు ఎదురుగుండానే ఉన్నాడు. ప్రభువు కనులు పేతురు కళ్ళలో సూటిగా చూసేటప్పటికీ పేతురు తన తప్పును గ్రహించుకొని, తన తప్పును జ్ఞాపకం చేసుకొని, ప్రభువు మాటలు జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ప్రభువు అతన్ని కొట్టలేదు, తిట్టలేదు, ఒక్క మాట అన్నలేదు. కానీ పరిశుద్ధాత్ముడు తన తప్పును ఒప్పింపజేస్తే అతను పశ్చాత్తాపడ్డాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. వాళ్ళు ఎన్నడూ తన జీవితంలో ప్రభువుని ఎరగడని చెప్పలేదు. ఆయన చూపు చాలండి.
ఆయన మాట చాలు. ఆయనకు మనం మొరపెట్టుకుంటే చాలు. నీ ప్రార్థన విన్నాడా లేదా అనే సందేహం నీకు అక్కర్లేదు. ఇక ఆయన ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు. చూచి ఊరుకునేవాడు కాదండి, చూచి కరుణించేవాడు, చూచి కృప చూపేవాడు, చూచి చేయి చాపేవాడు. హాగరు ఒంటిదై ఎడారిలో పోతుందని చూచిన ప్రభువు, గర్భములో శిశువు ఉన్నాడని గుర్తించిన ప్రభువు ఆమెను ఎదుర్కొన్నాడు, ఆమెతో మాట్లాడాడు. ప్రభువు స్వరాన్ని విన్న హాగరు, చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వానిని నేను ఇక్కడ చూచెదను గదా అనుకోను. నన్ను చూస్తున్నాడు ఆయన, నేను చూశాను. నన్ను చూచిన వాడిని నేను చూశాను. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని చూసే ప్రభువును మీరు చూస్తున్నారా? ప్రతి ఉదయం మీరు ఆయన వైపు తిరిగి, అంటే ఒక ఫోటో పెట్టుకొని చూడమని నేను చెప్పడం లేదు. ఆయన నా ముఖమును వెతుకుడి అని వాక్యంలో ఉందండి. మీరు మోకరించి ప్రభువా అన్నప్పుడు, విశ్వాసంతో ప్రార్థించి ఉన్నప్పుడు ఆయన కన్నులు, ఆయన చెవులు నీ వైపు నీ ప్రార్థన వింటున్నాయి. ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయి. నమ్మండి. అందుకే ప్రార్థన చేసుకోమంటుంది. నీ కష్టమేంటో ఆయనకి చెప్పు. ఆయన చూస్తున్నాడు నిన్ను విడిపించాలని. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు. నీ కష్టాల్లో బయటపడే మార్గాన్ని, విడిపించే మార్గాన్ని, ఆ కష్టం ఎందుకు వచ్చిందో, దానివల్ల ఎటువంటి మేలులు నీకు కలుగుతాయో, ఎంత దీవెన నీకు కలుగుతుందో రెట్టింపుగా అన్నది నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పాలని ప్రభువు ఆశిస్తున్నాడు. దయచేసి ప్రతి ఉదయం లేచి ప్రభు ముఖాన్ని వెతకండి, ప్రభు సన్నిధిని వెతకండి. ఆయన సన్నిధిలో నీ గదిలో ఒక మూలన కూర్చొని ప్రార్థించుకో. నీ శ్రమ అంతటిని చూచిన ప్రభువు నీకు పరిష్కారం చెబుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కడకు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలన్నీ తెలియజేస్తాడు. నిన్ను చూచిన దేవుడు, నువ్వు చూచిన రోజు నీవు దీవించబడతావు. యేసుని చూడాలని జక్కయ్య చెట్టెక్కి కూర్చున్నాడు. కానీ యేసు ప్రభువు ఆ చెట్టు కిందకి వచ్చినప్పుడు కరెక్ట్గా ఆ సమయానికి తలెత్తి చూచి, జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట ఉన్నది అన్నాడు. జక్కయ్య తనను చూస్తున్నాడని చూసిన ప్రభువు తనను పేరు పెట్టి పిలిచాడు. ఆయన ఇంటికే రక్షణ వచ్చింది, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పాడు. ప్రతిరోజు యేసు వైపు చూచుచు మన ముందున్న పద్యంలో ఓపికతో పరిగెత్తాలని బైబిల్లో చెప్తుంది. ఆయన దృష్టి ఎప్పుడూ నీ మీదే ఉంది. నువ్వే పరధ్యానంలో అటు ఇటు చూస్తూ, లోకం వైపు చూస్తూ, యేసు వైపు చూడకుండా, ఎవరో మనుషులు నీకు సహాయం చేస్తారని, లోకం నీకు ఆనందం ఇస్తుందని నీవు వీటితో ఆశిస్తున్నావే కానీ యేసును ప్రేమించిన వారు దీవించబడతారు. నిన్ను చూచుచున్న దేవుడు నిన్ను చూచుచున్నాడు అని గ్రహించాలి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎంత గొప్ప దేవుడవయ్యా. మా మొరలను ఆలకించావు, మమ్మల్ని విడిపించావు. మా శ్రమలలో మాకు తోడై ఉండటానికి, మాకు ఆదరణ కలగజేయడానికి నీవు ఆశించిన నీ ప్రేమకై వందనములయ్యా. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్న మాట ప్రకారం మేము మనుషుల నుండి సహాయము కొరకు చూడక నీ వైపు చేతులెత్తుటకు, ప్రతి ఉదయము నీ సన్నిధిలో మొరపెట్టుకొనుటకు, నీ మాట చొప్పున నడుచుకొనుటకు, నీ దీవెనలో నీ కాపుదలలో వర్ధిల్లుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.